జై సోమనాథ. సోమనాథ శతకంలోని 23వ శతక పద్యం. రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు. శాంతి గోరువాడు చిత్తంబు నెరుగడు, భ్రాంతి గోరువాడు బంధమిడడు. ఏమి లేనివాడు ఏకము బ్రహ్మంబు, ఏది ఎరుకలేక మెలగు సోమా. తాత్పర్యం: ఓ సోమ, మానవ జన్మలో శాంతిగా ఉండాలనుకున్నవాడు ఏనాడు తన మనసు వెంట ప్రయాణించడు. ఎలాగంటే, యోగాభ్యాసం చేయువాడు మనసుతో ఏకీభవించి చలన వృత్తులు కలుగుచు మనసు యొక్క భ్రమలో ఉండి స్థిరత్వం కోల్పోతుంటాడు. దీని మూలంగా యోగంలో ఫలితం పొందలేకుంటాడు. ఆ విధంగా ప్రశాంత తత్వమును కోల్పోయి సహజ మానవ ధర్మమైన ప్రకృతి తత్వములకు బానిసగా మారి భ్రాంతులు బంధములు వదులుకోలేకుండా ఉంటాడు. అలాంటి యోగం జన్మాంతరము ఆచరించినను 12 వత్సరములు 18 వత్సరములు అంటూ అడవులు గుహలు పుణ్యక్షేత్రములు తిరుగుచుండి యోగిని అని భావించుచుండినంత మాత్రమున భావం మాత్రం మిగులుతుంది, కానీ యోగసిద్ధి లభించదు. కనుక ప్రకృతి సిద్ధమైన దేహతత్వములను, వాటన్నిటికీ ముఖ్యమైనటువంటి మనసు యొక్క తరంగములను అదుపులో పెట్టగలిగి స్థిరత్వం పొంది అన్నింటిలో ఉంటూ అన్నీ చూస్తూ అన్నీ చేస్తూ ఏ దాని తత్వమును ఏ దాని సారమును ఎరుగకుండా ఉండగలిగినట్టి యోగి మాత్రమే నిజమైన యోగి, బ్రహ్మ సమానుడు కాగలడు. యోగాభ్యాసకుడు సర్వత్యాగం కలిగి నిమిత్తంగా ఉంటూ ఏదీ ఎరుగని తత్వం సిద్ధించినప్పుడే యోగి కాగలడు. జై సోమనాథ.